నిరుద్యోగులకు బిగ్ షాక్ ఇచ్చింది విద్యాశాఖ. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు ఫీజును విద్యాశాఖ భారీగా పెంచేసింది. గతంలో ఒక పేపర్ రాస్తే 200 రూపాయలుండగా దాన్ని 1000కి పెంచింది. 2 పేపర్లు రాస్తే గతంలో 300 ఉన్న ఫీజును ఏకంగా 2000కు పెంచేసింది. దీనికి సంబంధించిన వివరాలను విద్యాశాఖ వెల్లడించింది. అయితే టెట్ ఫీజును ఒక్కసారిగా 1000 రూపాయలకు పెంచడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. నిరుద్యోగుల పట్ల విద్యాశాఖ ఇలా వ్యవహరించడం ఏంటని మండిపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ దరఖాస్తుకు ఫీజును విద్యాశాఖ భారీగా పెంచడానికి కారణం ఏంటి? టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే గత రాత్రి అయితే విడుదల చేశారు. ఈ నెల 20 నుంచి కూడా ఏప్రిల్ 10 వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కూడా తెలపడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా చూసుకుంటే మాత్రం ఈ ఫీజుకు సంబంధించినటువంటి దీనిపై కూడా అప్లికేషన్ సంబంధించిన ఫీజు భారీగా పెరగడంపై కూడా పెదవి వీరుస్తారని చెప్పొచ్చు. గతంలో కాస్త తక్కువ ఉన్నటువంటి ఫీజు మాత్రం ఈసారి ఏకంగా 1000 నుంచి 2000కు పెంచడం జరిగింది. గతంలో చూసుకుంటే మాత్రం 2016 సంవత్సరాలు కూడా తొలిసారిగా టెట్ ఎగ్జామ్ అయితే నిర్వహించినారు. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పుడు ఫీజు కేవలం 200 మాత్రంగానే ఉండేది. అప్పటికి 2017 సంవత్సరాల్లో కూడా అదే ఫీజును కంటిన్యూ చేశారు. కానీ గత సంవత్సరం నిర్వహించినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి ఫీజు మాత్రం 300 పెంచడం, ఆ తర్వాతకి మరోసారి నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాతకి 400 పెంచడం, దానిపై కూడా విద్యార్థులు మాత్రం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. కానీ ఈసారి ఏకంగా 300 నుంచి కూడా 1000 నుంచి 2000 వరకు ఫీజు పెంచడంపై కూడా బీడీ అదేవిధంగా డీడీ సంబంధించిన విద్యార్థులు మాత్రం దీనిపై కూడా పెదవిరుస్తారని చెప్పొచ్చు. ఇందులో ప్రధానంగా మాత్రం విద్యార్థులు మాత్రం అసహనానికి అయితే కూడా వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇందులో ప్రధానంగా ముఖ్యంగా డీడీకి సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రం ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. తాము పేపర్ 1 మాత్రమే రాస్తాము, అలాంటప్పుడు తమకు ఫీజు మాత్రం ఎక్కువ కట్టడం పై కూడా ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనిపై కూడా సర్కార్ మాత్రం పునరాలోచన చేయాలని కూడా వారైతే కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ఫీజు విషయంలో మాత్రం 2 పేపర్లకు గాను 2000 చెల్లించాలి. గతంలో ఉన్నటువంటి ఒక పేపర్ రాసినా 2 పేపర్ రాసినా కూడా 400 ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం మాత్రం ఫీజులు మాత్రం అభ్యర్థులు దీనిపై కూడా ఆందోళన చెందుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే కూడా ప్రభుత్వం మాత్రం కేవలం అంటే ఆన్లైన్ లో ఎగ్జామ్ కావడంతో కూడా ఫీజులు భారీగా పెంచినట్లుగా ఓవైపు చెబుతుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా విద్యాశాఖ టెట్ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. ఈ నెల 20 నుంచి కూడా ఏప్రిల్ 10 వరకు అయితే కూడా దరఖాస్తులు స్వీకరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మే 20 నుంచి కూడా జూన్ 3 వరకు కూడా పరీక్షలు అయితే నిర్వహిస్తామని చెప్పి చెప్తున్నారు. జూన్ 12 మాత్రం ఫలితాలు ప్రకటిస్తామని చెప్పి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన కూడా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలకు సంబంధించిన ఒక వెబ్సైట్ ను కూడా వెబ్సైట్ ను కూడా వీరైతే ఇచ్చారు. ఇందులో ప్రధానంగా టీచర్ ప్రమోషన్లకు అదేవిధంగా టెట్ క్వాలిఫై తప్పనిసరిగా కావడంతో కూడా టీచర్లు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసుకునేందుకు ఈసారి మాత్రం అవకాశం కల్పించిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అదేవిధంగా దీనిలో ప్రధానంగా మాత్రం ఈసారి మాత్రం గతంలో 3 లక్షల నుంచి 4 లక్షల మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి మాత్రం భారీగా ఫీజులు పెంచడంతో కూడా కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే కూడా గతంలో 300 నుంచి 400 మాత్రమే ఫీజు ఉండేది. కానీ ఈసారి మాత్రం ఒక పేపర్ కు 1000 నుంచి 2 పేపర్లు మాత్రం 2000 వరకు పెంచడంపై కూడా విద్యార్థులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వంపై కూడా విమర్శలు చేస్తున్నారు. మరోవైపు అదేవిధంగా సర్కార్ మాత్రం పునరాలోచన చేయాలని చెప్పి విద్యార్థులు మాత్రం డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుందని చెప్పవచ్చు. థాంక్యూ.